శ్రీనివాస్ పాస్టర్ శాలెం రాజు ఈ వ్యాఖ్యలు ఇంకా వెనక్కి తీసుకోకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇతను వ్యాఖ్యలు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదంటే అతనికి ఒక స్వార్థం కోసం, అంటే మత ప్రబోధకుని ముసుగులో ఉన్నటువంటి అతను కేవలం ఎలాంటి వ్యాఖ్యలు చేశాడంటే ఖచ్చితంగా అతను వేరే యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా, అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు తెలిపేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఈ వ్యాఖ్యల వల్ల మనకి కనిపిస్తా ఉంది. అతను వెనక్కి తీసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే జనరల్ గా అనుకోకుండా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే, లేదనుకుంటే ఏదైనా సందర్భంలో అనుకోకుండా వచ్చినటువంటి మాటలు అయితే వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే క్షమాపణ చెప్పి అట్లాగే మహిళా లోకం మొత్తాన్ని కూడా క్షమాపణ చెప్పిన తర్వాత వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతను అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడిన మాటలు అయితే కాదు, అలాగే అతను ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలను చేశాడు అని తెలియడం వల్ల, తెలుస్తుంది కావడం వల్లనే, అది ఉద్దేశపూర్వకంగా చేశాడని తెలియడం వల్లనే ఇతను వెనక్కి తీసుకోవట్లేదు అనేది మరో ప్రధాన ఆరోపణ. ఇతను కనుక ఉద్దేశపూర్వకంగా కనుక ఆరోపణలు చేయకుండా ఉంటుంటే మాత్రం ఇది ఆ ఆరోపణలు, అతను ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశాడో ఆ మరుక్షణమో లేదనుకుంటే ఆ మరుసటి రోజు అతను ఖచ్చితంగా సోషల్ మీడియా, ఏదైతే అతను సోషల్ మీడియాని మిస్యూజ్ చేసే విధంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడో అదే సోషల్ మీడియా వేదికగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. కానీ ఇవేవి అక్కడ జరగడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అతను ఈయనేంటంటే ఒక మతం ముసుగులో ఉన్నటువంటి, అంటే మతపరమైన వ్యాఖ్యలు చేసి సమాజంలో మతాలను అట్లే మత ప్రబోధకులను అట్లాగే అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అతను కావాలని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. దీనికి ఇప్పుడు ఈ మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అన్ని మతాల్లో కూడా పువ్వులను ఇష్టపడే మహిళలు ఖచ్చితంగా ఉంటారు. అందుట్లో మల్లె పువ్వులని ఎంతో ఇష్టంగా పెట్టుకున్న మహిళలు కూడా అత్యధికంగా ఉంటారు. అతను కేవలం చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని చూస్తూ ఉంటే మహిళలను ఎందుకు టార్గెట్ చేశాడనేది మనం చూసినట్లయితే, ఈ మహిళలకు సంబంధించి అతను అంటే ఆ చర్చలో ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని చిలకలూరుపేటలో నడుపుతున్నటువంటి ఈ చర్చలో ఏం జరుగుతుందనే దానిపైన కూడా అవసరమైతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదనుకుంటే అధికార యంత్రాంగం కావచ్చు, దీన్ని సుమోటోగా తీసుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అతను మహిళలపైన, ఏ వ్యక్తి అయినా మహిళలపైన అలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అతని నేచర్ ఇంకో విధంగా ఉంటుందని కూడా మనం ఖచ్చితంగా గట్టిగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మహిళలపై ఎలాంటి హాట్ కామెంట్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఖచ్చితంగా క్రైమ్, అంటే నేర ప్రవృత్తి అనేది దాగి ఉంటుంది. ఈ కోణంలో కూడా ఒకవేళ మహిళలు ఎవరైనా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, లేదనుకుంటే ఆ మహిళా నేతలు ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయకపోతే ఖచ్చితంగా అధికార యంత్రాంగం అట్లాగే పోలీస్ యంత్రాంగం కూడా సుమోటోగా తీసుకొని ఈ ఇష్యూని అతని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోవడం వెనుక మహిళల పట్ల అతనికి ఉన్నటువంటి కించపరిచే వైఖరి, ధోరణి ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ముసుగులో అక్కడ ఏం జరుగుతుంది, అట్లాగే అక్కడ మహిళలు ఎవరు, అక్కడ మహిళలు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళలో పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కనుక, అంటే ఒక చర్చికి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు ఉంటారు, మహిళా సభ్యులు ఉంటారు, అట్లాగే మహిళా భక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తే మాత్రం ఇతనికి సంబంధించినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదనుకుంటే ఇతను బాధితులుగా ఉన్నటువంటి మహిళలు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎప్పటికైనా స్పందించాలి. అతను చేసిన వ్యాఖ్యలు తీసుకోకపోవడం అనేది సెకండరీ, అది పక్కన పెడితే ఇతనిపై యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారులపై ఉంది. ఎవరు ఫిర్యాదు కోసం ఫిర్యాదు చేయడానికి, అలాగే ఫిర్యాదు ఎవరైనా చేస్తే మనం చర్యలు తీసుకోవచ్చు కదా అనే యాంగిల్లో పోలీస్ శాఖ కానీ అట్లాగే అధికారులు కానీ ఉండకుండా ఇమీడియట్లీగా అతనిపై ఎంక్వైరీ వేయాల్సిన అవసరం అయితే ఉంది. అతనిపై ఎంక్వైరీ వేస్తేనే మొత్తం డొంకంతా కదిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చర్చలో ముఖ్యంగా ఏంటంటే ఆ చర్చలో ఏం జరుగుతుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను మత ప్రబోధకుని ముసుగులో ఇతను ఏం చేస్తున్నాడు అక్కడ, అట్లాగే దీనికి సంబంధించి ముఖ్యంగా అతను కేవలం మతానికి, క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి బైబిల్లో ఉన్నటువంటి సందేశాలు మాత్రమే ఇతను ఇవ్వాలి. అంతేగాని దాంట్లో లేనివన్నీ వక్రీకరించి మహిళల పట్ల చేసేటువంటి, మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఏ మతం కూడా ఒప్పుకోదు. దీన్ని అందరూ కూడా తీవ్రంగా
ఖండించాల్సిందే, ఖండిస్తున్నారు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇతనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది. ముఖ్యంగా ఇతనికి ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయబడతాయి. పాస్టర్ శాలెం రాజుకి సంబంధించినటువంటి ఇంకొక యాంగిల్ ఏదైతే ఉందో అది కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కేవలం ఏమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అట్లాగే మహిళా సంఘాలు కూడా రాజ్ న్యూస్ ఎప్పటికీ కూడా మహిళలకు అండగానే ఉంటుంది, మహిళలకు సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళు పాస్టర్ శాలెం రాజు బాధితులు ఖచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్ళందరూ కూడా రాజ్ న్యూస్ కనుక ఆశ్రయిస్తే అతని భాగవతం మొత్తం బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పటి వరకు కూడా పోలీస్ యంత్రాంగం అతనిపై నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. చక్రి శ్రీనివాస్, మల్లెపూలు